అవేర్నెస్ ఉన్న మన ప్రజలు ఉత్తర తెలంగాణలోనే ఆ పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఇది ఒక్కరోజు వచ్చిన సమస్య నేను అనట్లేదు, చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి ఇంత దూరం వచ్చి మీరు పనిచేస్తున్నారు, కలెక్టర్స్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తే మరి కార్యదర్శి నుంచి మొదలు పెడితే జిల్లా ఆఫీసర్ వరకు. కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం మనసు పెట్టి చేసుకుంటూ పోదాం. ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారా 3 మంత్స్కి ఒకసారా రివ్యూస్ అని కూడా పెట్టుకొని మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నేను వచ్చింది మరి బడ్జెట్ సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు పైన మరి మాకు కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నారు. మన జిల్లాలో కూడా కొన్ని పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ లేదా శాంక్షన్ కావాల్సినవి కానీ శాంక్షన్ అయ్యి నిధులు రాక ఆగినాయో లేకుంటే వివిధ కారణాల రీత్యా ఆగినాయో అవన్నీ కూడా మరొకసారి గుర్తు చేసుకొని మరి రేపు కూడా మా శాఖకు సంబంధించినటువంటి రివ్యూది పైన సేమ్ టైం మన జిల్లాకు సంబంధించింది కూడా అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి వాటి గురించి ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఒక్కొక్క 5-5 నిమిషాలు వేరే వేరే కాకుండా వాళ్ళ నియోజకవర్గం దయచేసి మినిట్స్ మెయింటైన్ చేయండి. ఎవరు నోట్ చేస్తారు? వాళ్ళ ప్రణాళిక ఉండాలి. ఉన్న నిధులలో ఎంత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఏ పని ఎక్కడ పెడితే ఎంతమందికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ తక్కువ పాపులేషన్ ఉండొచ్చు, చిన్న ఊరే ఉండొచ్చు, కానీ కష్టం ఎక్కువ ఉంది, వాళ్ళు రావడానికి కష్టం ఉంది, ప్రాణాలే పోతున్నాయి అక్కడి నుంచి బయటికి రావడానికి అనుకున్నప్పుడు అలాంటి ఊర్లలో పాపులేషన్ దృష్టిలో పెట్టుకోకూడదు. ప్రయారిటీ వాళ్ళకి రోడ్ ఇవ్వడం, ప్రయారిటీ వాళ్ళకి మనం కరెంట్ ఇవ్వడం, ప్రయారిటీ మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం. సో ఇట్లాంటివి కూడా అధికారులు ఒక స్పష్టమైనటువంటి విధానంతో పనిచేస్తే బాగుంటుంది. కాబట్టి నాది ఇది ఒక మీకు అంటే చిన్న పాజిటివ్ వర్డ్స్. ఎందుకంటే మీరు కింది స్థాయిలో చాలా పనిచేస్తుంటారు కాబట్టి మనసు పెట్టి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి నేను మొక్కుతా ఉన్నా. ఎందుకంటే ఇది ఓట్ల కోసం కాదు, మనసుతో కోరుకుంటున్నటువంటి. పల్లెలు చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది, ఊర్లు తిరుగుతుంటే బాధ అనిపిస్తుంటుంది. అసలు ఏంది, ఒకవైపు ప్రపంచం అంతా ఒక దిక్కు ఉన్నది, మనం ఎటున్నాము, ఒక ప్రపంచం అంతా గ్లోబల్ చాలా టెక్నాలజీ కానీ అభివృద్ధిలో కానీ చూసుకోబోతుంది. మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏంటి అని మనం తిరుగుతున్నాం. మేము నిత్యం తిరిగేటువంటి ఊర్లు మీ ఊర్లైనా నా ఊర్లైనా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి అందరం మనసు పెట్టి పనిచేద్దాం. అభివృద్ధి పదంలోకి ఆదిలాబాద్ జిల్లాను ఖచ్చితంగా ప్రతి మారుమూల గ్రామం కూడా బాగుండాలి, బాగుపడాలి మన హయాంలో అని అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ